ఎన్నికలప్పుడు ఎవరైనా అమ్మకానికి వస్తే తక్కువ కొనుక్కోవాలనుకుంటారు, తక్కువ కడిగితే అమ్మడం ఎందుకని వీళ్ళు అనుకుంటారు. సో ఈ స్తబ్దత ప్రతి ఎన్నికల సంవత్సరంలో ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది. హైదరాబాద్ నగరానికి సహజ సిద్ధమైన వనరులు, అవకాశాలు, పెట్టుబడులకు అవకాశం ఉంది. యాప్లోకి స్వాగతం, సుస్వాగతం. సీఎం గారి స్టేట్మెంట్ విన్నారు కదా. అయితే మనందరినీ ఆలోచింపచేస్తున్న మరికొన్ని ప్రశ్నలు. సీఎం గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రియల్ ఎస్టేట్ పెరిగితే ఏ ప్రాంతాల్లో పెరిగే వీలుంది? 2. రీజనల్ రింగ్ రోడ్డు ఇంపాక్ట్ ఏమిటి? 3. GO311 ప్రాంతాల పరిస్థితి ఏమిటి? 4. కోకాపేట్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో గ్రోత్ ఎలా ఉండబోతుంది? 5. ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయడానికి సరైన ప్రాంతాలేమిటి? 6. సీఎం గారి స్టేట్మెంట్ తరువాత ఫార్మా సిటీ పరిస్థితి ఏమిటి? 7. ఆదిబట్ల, కొంగరకొలన్ ప్రాంతాల గ్రోత్ ఎలా ఉండబోతుంది? 8. భవిష్యత్తులో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనం డీటెయిల్గా చర్చిద్దాం. మన సీఎం గారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అనుభవం ఉన్నవారు. కొన్ని సందర్భాల్లో తనకి ఈ రంగంపై పేటెంట్ ఉందని అంటుంటారు. మరి అంత పట్టు ఉన్న అనుభవజ్ఞులు ఉన్నా ఎందుకు రియల్ ఎస్టేట్ రంగం మందకోడిగా ఉంది? ఈ విషయంలో మనకు ప్రముఖంగా కనిపించే విషయాలు: 1. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఏర్పాటు, వారి అభివృద్ధి లక్ష్యాలు, పారిశ్రామిక ప్రాధాన్యాలు. 2. పార్లమెంట్ ఎలక్షన్లు. 3. ఆంధ్ర రాజకీయాలు. 4. ప్రపంచ మందగమనం వంటి తదితర అంశాలు కీలకంగా మారాయని మార్కెట్ వర్గాల సమాచారం. రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధి మరియు ఆదాయం తెలంగాణకు చాలా ముఖ్యమైనవి. కాకపోతే ఒక కొత్త ప్రభుత్వం రాగానే ఒకే రంగం పైన ఫోకస్ పెట్టడం చాలా కష్టం. ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ నేపథ్యం ఉన్నవారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనం అభివృద్ధిని గమనించగలం. సీఎం గారు చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్నది స్టాగ్నేషన్ మాత్రమే, కానీ పడిపోవడం కాదు. కొన్ని వర్గాలు చెప్పినట్టు ఇది మధ్యతరగతి వర్గాల పెట్టుబడులకు, నివాస అవసరాల కొనుగోలుకు మంచి అనుకూల సమయం. మార్కెట్ మళ్ళీ ఎప్పుడు పుంజుకుంటుంది? పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుందని మార్కెట్ వర్గాల నమ్మకం. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మరికొంతకాలం పట్టొచ్చు. దాదాపు 1 సంవత్సరం అనుకుంటున్నాను. అభివృద్ధికి అవకాశం ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను మనం ముంబై హైవే నుండి మొదలు పెడదాం. ముంబై హైవే రుద్రవరం నుండి సంగారెడ్డి, సదాశివపేట్, బుదేరా వరకు. వికారాబాద్, జహీరాబాద్ ఈ ఏరియాల్లో కూడా చాలా ఇండస్ట్రియల్ హబ్స్ రాబోతున్నాయి. హైదరాబాద్ సౌత్ అండ్ ఈస్ట్ సైడ్ ఎంతో డిమాండ్ ఉంది. ముఖ్యంగా బెంగళూరు హైవే, ముచ్చింతల్, నగరం, రావిర్యాల్, ఆదిబట్ల, కొంగరకలన్ మరియు విజయవాడ హైవే తదితర ఏరియాలు. ఇబ్రహీంపట్నం ఇది కొంచెం టైం తీసుకునే ఏరియా, 4 నుంచి 5 సంవత్సరాలు పట్టొచ్చు. షాద్నగర్, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే మరియు చుట్టుపక్కల ప్రాంతాలు. ఫార్మాసిటీ ముఖ్యమంత్రి గారి ప్రకటన తరువాత కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కొంత వేచి చూసే ధోరణి కనిపిస్తుంది. GO311 గత కొన్ని ప్రభుత్వాలు GO311 తొలగిద్దామనే ఆలోచన చేశాయి. దానికి అనుగుణంగా GO69ను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే సంస్థ దీనికి అంగీకరించాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ NGT అనే సంస్థ సుప్రీంకోర్టుకు బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థ అంగీకారంతో మాత్రమే ఈ జీవోను తొలగించడం లేదా మార్చడం వీలు పడుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో వివిధ NGO సంస్థలు ఈ జీవో తొలగించడానికి వ్యతిరేకంగా కేసులు వేశాయి. కాబట్టి ఇది అంత త్వరగా తేలే సమస్యలా కనిపించడం లేదు. ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న నీటి సమస్య కూడా NGOలకు అనుకూలంగా మారవచ్చు. ఏది ఏమైనా రాబోయే 5-10 సంవత్సరాల్లో ఇది తేలే వ్యవహారంగా నాకు కనిపించడం లేదు. కోకాపేట్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో గ్రోత్ ఎలా ఉండబోతుంది?
గత 10-15 సంవత్సరాల నుండి కోకాపేట్ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. తాజాగా జరిగిన ఆక్షన్లో కూడా ఇక్కడ ఎకరం 100 కోట్లు పలికింది. అయితే నేను వ్యక్తిగతంగా ఈ ప్రాంతాలను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఈ ప్రాంతాలు విపరీతంగా పెరిగాయి. ఒకవేళ ఇది ఇంకా పెరిగినా మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మురళీమోహన్ గారు చెప్పినట్టు 15-20 సంవత్సరాల క్రితం హైటెక్ సిటీ దగ్గర గజం 750కు సేల్ చేశారు. ఇప్పుడు అదే గజం 2 లక్షలకు పైగా ఉంది. ఇలాంటి గ్రోత్ కొరకు మనం హైదరాబాద్ వెస్ట్లో కానీ ఈస్ట్లో కానీ ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ, హోల్డింగ్ టైం పీరియడ్, ఇంకా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ప్లాన్ చేస్తే 5-10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేయడానికి సరైన ప్రదేశాలు ఏంటి? మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్టు భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్కు, రీజనల్ రింగ్ రోడ్కు మధ్య ఉన్న ప్రాంతాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ సబర్బన్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయవచ్చు. హైదరాబాద్ ఈస్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను, ఎస్పెషల్లీ విజయవాడ హైవే, ఆదిబట్ల, కుంగరకొలను తదితర ప్రాంతాలు. ఫార్మా సిటీ పరిస్థితి ఏమిటి? కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. పొల్యూషన్ ఎక్కువగా ఉండే సంస్థలను మాత్రమే ఇక్కడ అనుమతించడం లేదు. గ్రీన్ సిటీకి సూట్ అయ్యే సంస్థలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. ప్రొజెక్టెడ్ గ్రోత్ దాదాపు 50 లక్షల జనాభా, అంటే ఇంకో హైదరాబాద్. కాబట్టి మీరు ఇప్పటికే కొనేసి ఉంటే కంగారు పడవలసిన పని లేదు. లేకపోతే ఎలక్షన్లు అయిన తరువాత ఖచ్చితమైన వివరణ తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ లోపల 80% డెవలప్మెంట్ అయింది. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ప్రస్తుత ధరలు అందుబాటులో లేవు. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ దాటి వెళ్ళవలసిందే. మీరు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ఏ ఎగ్జిట్ దగ్గరైనా తీసుకోవచ్చు. అయితే ప్రాంతాన్ని బట్టి రేటు హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కొత్త HMDA ప్లాన్ ప్రకారం సబర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియాలు కూడా అర్బన్ ఏరియాలో కలిసిపోతాయి. కాబట్టి ఈ ఏరియాల్లో డిమాండ్ పెరిగింది. అభివృద్ధి కొంత స్లోగా జరగచ్చు. కానీ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాంతాల డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా వేగం పుంజుకుంటుంది. ఈ ఏరియాల అభివృద్ధికి దోహదం చేసే అంశాలు శాటిలైట్ టౌన్షిప్ల అభివృద్ధి, SEZల అభివృద్ధి, ఇండస్ట్రియల్ అభివృద్ధి వంటి తదితర అంశాలు. ఆదిబట్ల, కుంగరకొలను ప్రాంతాల గ్రోత్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బాగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, ఫుడ్ అండ్ బెవరేజ్ కంపెనీల ఏర్పాటు జరిగింది. ఇప్పటికే TCS 50,000 సీటింగ్ కెపాసిటీతో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇంకా ఇతర IT దిగ్గజాలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రోలు కూడా వాటి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. ఎలక్ట్రానిక్ కంపెనీలైన క్వాల్కామ్, ఫాక్స్కాన్ వంటి కంపెనీలు శరవేగంగా పనులు చేస్తున్నాయి. ఇవే కాకుండా చిన్న మరియు మధ్యరకం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. మనం త్వరలో ఒక డీటెయిల్డ్ వీడియో దీనిపైన చేద్దాం. ఫ్రెండ్స్, మీకు రియల్ ఎస్టేట్లో ఎన్నో రకాల సందేహాలు ఉండవచ్చు. అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, కరెంట్లీ డెవలప్మెంట్ ఏరియాస్ గురించి కావచ్చు, ఎటువంటిదైనా పర్లేదు. మీ సందేహాలు మాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మా తర్వాతి వీడియోలో మేము, మా ఎక్స్పీరియన్స్ టీము సమాధానాలు ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వారం స్టోరీ. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సమాచారంతో మేము ముందుంటాము. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.